ఉల్జలో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ అంబర్పేట ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడించారు చిన్న తరహా పరిశ్రమల యజమానులు. మూసి ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం జారీ చేసిన జీవోలపై ఆందోళన వ్యక్తం చేశారు న్యూ దర్గానగర్ కి చెందినటువంటి కంపెనీల యజమానులు. పరిశ్రమలని ఉన్న ఫలంగా కూల్చివేస్తే వందలాది మంది యజమానులతో పాటు వేలాది అసంఘటిత కార్మికులు రోడ్డున పడతారని మండిపడ్డారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదంటూనే ఆందోళనకారులు ప్రభుత్వం తమను దోషులుగా చూడటం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. 2 రోజులుగా మూసి పరివాహక ప్రాంతాల్లో అధికారులు మార్కింగ్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చడాన్ని వారంతా తప్పుపడుతున్నారు. గత 15 రోజుల నుంచి వీళ్ళందరికీ ఇబ్బంది పెడుతున్నారు, నిద్ర లేకుండా చేస్తున్నారు. ఎందుకంటే 70 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాయి భూములు. వీళ్ళు 5,000 కుటుంబాలు మొత్తం రోడ్డు మీదకి వస్తారు. అంటే పని చేసుకొని బతికేటోళ్ళు. వీళ్ళకు ఏం న్యాయం చేస్తారో చేసినాక మరి కాంగ్రెస్ కమిటీ వేసుకుంటారా? వి హనుమంతరావు ఉన్నారు, ఒక పెద్ద మనిషి బీసీ నాయకుడు రావాలి, వచ్చి మా ఎమ్మెల్యే గారు ఉంటారు, మా కార్పొరేటర్లు ఉంటారు, అందరు ఉంటారు, మరి మాట్లాడి వీళ్ళకి ఏం న్యాయం చేస్తారో చేసినాక కూలగొట్టాలని మేము మనవి చేస్తున్నాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు రాకుండా రేవంత్ రెడ్డి గారు అక్కడనే ఉండాలి. ఇక్కడ ఉన్నారు పెద్ద మనిషి, ఒక వి హనుమంతరావు అని ఉన్నాడు. మళ్ళీ వచ్చి వీళ్ళతో కూర్చొని మాట్లాడి చేస్తే బాగుంటుంది. కానీ ఇట్లా దొంగతనాన రాత్రి ఊలగొట్టడం ఇది మంచి పద్ధతి కాదు. చాలా కుటుంబాలు రోడ్డు మీదకి వస్తాయి, అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే 70 సంవత్సరాల నుంచి లేదు, ఇప్పుడే మూసి పొంగుతుందా? ఏడబోయింది 70 సంవత్సరాల నుంచి. కానీ మళ్ళీ నువ్వు అమెరికాని కమ్ముకున్నా, జర్మనీని కమ్ముకున్నా, ఎవరు కమ్ముకున్నా ఎవరికన్నా అమ్మనుకోండి, కానీ ముందు ఇక్కడ న్యాయం చేయి నువ్వు.